ప్రీతం అండ్ పెడ్రో సిరీస్ ఈ జియో హాస్టల్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 minutes అలా ఉంటుంది. సైబర్ క్రైమ్ మిస్టరీ కామెడీ డ్రామా జోనర్ లో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్ లో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, జీరో టెక్నాలజీ ఉన్న ఒక ఓల్డ్ స్కూల్ కాప్ సైబర్ క్రైమ్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ ఒక జెన్యూన్ హ్యాకర్ తో కలిసి మినిస్టర్ కొడుకు కిడ్నాప్ కేసుని ఎలా సాల్వ్ చేశారనేదే మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సిరీస్ లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మొత్తం క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ స్టోరీ సెటప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పెడ్రో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ నుంచి కామెడీ బాగా వర్కౌట్ అయింది. టెక్నికల్ గురించి ఏం తెలియని పోలీస్ ఆఫీసర్ గా సిచ్యువేషన్స్ అన్ని నేచురల్ కామెడీని జనరేట్ చేస్తాయి. ఫోర్స్డ్ కామెడీ కాకుండా క్యారెక్టర్ నుంచి ఆటోమేటిక్ గా నవ్వు తెప్పించేలా ఉంటాయి. తర్వాత ప్రీతం ఎంట్రీ ఉంటుంది. టిపికల్ కమర్షియల్ హ్యాకర్ లాగా ఓవర్ సెటప్ కాకుండా చాలా సింపుల్ అండ్ గ్రౌండెడ్ క్యారెక్టర్ గా డిజైన్ చేశారు. సైబర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఆడియన్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా చూపించడం వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సిరీస్ కి. ఇంకా సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మినిస్టర్ కొడుకు కిడ్నాప్ కేసు స్టార్ట్ అవగానే స్టోరీ స్పీడ్ అందుకుంటుంది. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మూడ్ లో వెళ్తుంది సిరీస్ అనేది. మెయిన్ కేసు తో పాటు సైడ్ క్యారెక్టర్స్ అండ్ సబ్ ప్లాట్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడా బోరింగ్ ఫీల్ రాకుండా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేస్తారు. ఇంకా థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్ దగ్గర ఎక్సైట్మెంట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం బాగా క్రియేట్ చేస్తుంది. ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కామెడీ కొంచెం తగ్గి థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా డామినేట్ చేస్తాయి. విలన్ మార్టిన్ క్యారెక్టర్ యాక్చువల్ డేంజర్ అప్పుడే క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. స్టోరీ టోన్ సడన్ గా డార్క్ అండ్ గ్రీటీ అట్మాస్ఫియర్ లోకి మారిపోతుంది. కిడ్నాప్ కేస్, సైబర్ థ్రెట్స్, డిస్టర్బింగ్ ఎవిడెన్సెస్, ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్ని స్టోరీ ఇంటెన్సిటీని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తాయి. ఎలియర్ ఎపిసోడ్స్ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్స్ అండ్ క్యారెక్టర్ కనెక్షన్స్ అన్ని ప్రీ క్లైమాక్స్ దగ్గర పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ఫోర్స్డ్ ట్విస్ట్ లా కాకుండా ఆర్గానిక్ స్క్రీన్ ప్లే మెయింటైన్ చేయడం బాగా వర్కౌట్ అయింది. ఇంకా క్లైమాక్స్ కంప్లీట్ గా హై స్టేక్స్ ఇన్వెస్టిగేషన్ ఫీల్ ఇస్తుంది. హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ ఎంగేజింగ్ గా ఉంటుంది. మార్టిన్ మాస్టర్ మైండ్ ప్లాన్ ని రివీల్ చేసే విధానం అండ్ ఫైనల్ ఫేజ్ లో ఆడియన్స్ అయితే బాగా ఇన్వాల్వ్ చేస్తాయి. క్లైమాక్స్ కొంచెం రొటీన్ గానే ఉన్నా కూడా ఎండింగ్ అనేది సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఫ్యూచర్ సీజన్ 2 కూడా మంచి లీడ్స్ తో ఎండ్ చేశారు సిరీస్ ని. కాకపోతే పెడ్రో క్యారెక్టర్ కి ఫైనల్ ని ఇంకొంచెం రికగ్నైజేషన్ ఇచ్చుంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా బెటర్ గా ఉండేది అనిపిస్తుంది. ఇంకా సిరీస్ లో పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అదర్స్ యాజ్ పెడ్రో కంప్లీట్ సోనీ సోజల్ మీద క్యారీ అవుట్ చేశారని చెప్పొచ్చు. కామెడీ సీన్స్ అయినా సీరియస్ ఎమోషనల్ మూమెంట్స్ అయినా ఎఫర్ట్లెస్ యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు. ప్రీతం హిరానీ యాక్టింగ్ డెబ్యూట్ కి డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా విక్రాంత్ మెస్సీ యాజ్ మార్టిన్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి క్రీపీ అండ్ డేంజరస్ ప్రెజెన్స్ ని క్రియేట్ చేస్తాడు. సైలెంట్ గా ఉంటూనే టెన్షన్ క్రియేట్ చేయడం తన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ విజువల్ సింపుల్ గా ఉన్న క్వాలిటీ మాత్రం బాగుంటుంది. గోవా లొకేషన్స్ అండ్ సైబర్ ఇన్వెస్టిగేషన్ సెటప్స్ అని రియలిస్టిక్ గా క్యాప్చర్ చేశారు. సిరీస్ ఫస్ట్ హాఫ్ వైట్ అండ్ కలర్ఫుల్ టోన్ మెయింటైన్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం డార్క్ అట్మాస్ఫియర్ కి షిఫ్ట్ అయ్యాక కెమెరా వర్క్ అండ్ కలర్ గ్రేడింగ్ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా డైరెక్టర్స్ రాజ్ కుమార్ ఇరానీ అండ్ అభినయ్ అరుణ్ టేకింగ్ సింపుల్ అండ్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సైబర్ క్రైమ్, హ్యాకింగ్, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటి కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని ఓవర్ టెక్నికల్ గా చూపించకుండా కామన్ ఆడియన్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టోన్ నుంచి సడన్ గా డార్క్ సైకలాజికల్ కాన్సెప్ట్ లో షిఫ్ట్ అయ్యే ట్రాన్సిషన్ ఇంకొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేసి ఉంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. ఇంకా ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. ఇదొక క్లీన్ అండ్ ఎంగేజింగ్ మినిమల్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్. ఓన్లీ 6 ఎపిసోడ్సే కాబట్టి అన్నెసెసరీ ట్రాకింగ్ ఎక్కడా లేకుండా ఉంటుంది. ఈ సిరీస్ లో హ్యాకింగ్ అనేది ఓవర్ కమర్షియల్ గా కాకుండా చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ సిరీస్ ని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.